సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ చైతన్య కాలేజ్ డీన్ శంకర్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, చూసుకుంటే జేఈ మెయిన్ 2024 అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఎంతమంది ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తున్నారు, ఇది ఎన్ని లాంగ్వేజెస్లో ఉంటుంది అంటే టోటల్గా ఏం చెప్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. సో జేఈ మెయిన్ 2024 అనేది ఈ ఫ్యూ డేస్లో జరగబోతూ ఉంది. సో మనం ఈ ఇయర్ కాంపిటీషన్ చూసుకుంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసిన వాళ్ళ నెంబర్ చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. మనకి ఈ సంవత్సరం ఓవరాల్గా ఫస్ట్ సెషన్కి మాత్రం 12.3 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు. అదే మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే బోత్ సెషన్స్ జనవరి అండ్ ఏప్రిల్కి కలిపి 11.6 lakhs మాత్రమే రాశారు. అదే అంతకుముందు సంవత్సరం చూసుకుంటే 10.3 lakhs మాత్రమే రాశారు. కానీ ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరిగింది. అంటే ఫస్ట్ సెషన్కి మాత్రమే 12.3 lakhs అప్లై చేశారు. ఈ సెకండ్ సెషన్కి వచ్చేసరికి ఈ నెంబర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ సెషన్ రాయకుండా ఓన్లీ సెకండ్ సెషన్కి అప్లై చేసే వాళ్ళ నెంబర్ కొంత ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి డెఫినెట్గా గత సంవత్సరాలతో పోలిస్తే కాంపిటీషన్ పెరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 12.3 lakhsలో మనం ఇండియా వైజ్ ప్రతి స్టేట్ నుంచి ఎంతమంది అప్లై చేశారనేది చూస్తే సో టాప్ అనేది మహారాష్ట్ర నుంచి ఉన్నారు ఫస్ట్, తర్వాత సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, థర్డ్ తెలంగాణ ఉంది. అంటే ఇండియా మొత్తంలో ఎక్కువ కాంపిటీషను ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ మంది రాస్తున్నారు. ఆ ఏపీ నుంచి చూసుకుంటే మనం సుమారుగా 1.35 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు. 1,35,000 మంది ఈ సంవత్సరం అప్లై చేశారు. అది ఏపీ నుంచి. తెలంగాణ నుంచి 1,27,000 మంది అప్లై చేశారు. అంటే మన రెండు స్టేట్స్ చూసుకుంటేనే ఆల్మోస్ట్ 2.5 lakhs పైన ఈ 12.5లో ఒక 1/5 స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు. కాంపిటీషన్ ఈజ్ మోర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు జేఈ మెయిన్కి అప్లై చేశారు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ తెలంగాణలో చూసుకుంటే ఓన్లీ 95,000 మందే రాశారు. ఇయర్ 1.27 ఫస్ట్ సెషనే రాస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సెషన్కే మనకి ఒక 30,000 మెంబర్స్ పెరిగారు. సెకండ్ సెషన్కి ఇంకొంచెం ఎక్కువ పెరగచ్చు. కాకపోతే ఈ నెంబర్స్ చూస్తే మనకి బాగా హ్యూజ్ అనిపిస్తున్నాయి. అంటే నెంబర్ చాలా ఎక్కువ మంది రాస్తున్నారు, కాంపిటీషన్ హెవీగా ఉంటుందేమో అని. కాకపోతే ఇంతమంది రాసినా కూడా ఫైనల్గా క్వాలిఫై అయ్యే వాళ్ళు 2 లక్షల మందే. మనకు మొత్తం 12.3 lakhs ఉన్నా కూడా ఫైనల్గా అడ్వాన్స్కి క్వాలిఫై చేసేవాళ్ళు 2.5 lakhs. ఇందులో జనరల్ కేటగిరీ ఒక 50% ఉంటారు. కాబట్టి ఆ 2.5 lakhs స్టూడెంట్స్ ఏ రేంజ్లో ఉంటున్నారు అంటే అవుట్ ఆఫ్ 300 ఒక 100 మార్క్స్ బిలోనే ఈ 2.5 lakhs ఉంటున్నారు. అరౌండ్ 80 మార్క్స్ అండ్ అబవ్ వచ్చేవాళ్ళు మాత్రమే ఈ 1.5 lakh స్టూడెంట్స్ ఉంటున్నారు. మిగతా వాళ్ళందరూ బిలో 80 మార్క్స్ వచ్చేవాళ్ళే. కాబట్టి కాంపిటీషన్ అనేది నంబర్ని చూసి భయపడకూడదు. మనం చాలా ఎక్కువ నెంబర్ రాస్తున్నారు, కానీ రియల్ కాంపిటీషన్ అనేది మాత్రం ఓన్లీ ఆ టాప్ 2-3 lakhs స్టూడెంట్స్ మధ్య ఉంటుంది. అంటే రియల్గా ఎవరైతే జేఈ మెయిన్ సీరియస్గా రాయాలి, దాని ద్వారా నేను సీట్ తెచ్చుకోవాలి, అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలనుకునే వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. చాలామంది ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం అప్లై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లానే మీరు అడిగింది ఇది ఎన్ని లాంగ్వేజెస్లో రాయొచ్చు అంటే మనకి ఇండియాలో ఉన్న 13 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. 13 లాంగ్వేజ్, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, ఇట్లా ఒక 13 లాంగ్వేజెస్లో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే పేరుకి మనకు 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నా కూడా దీంట్లో మెజారిటీ స్టూడెంట్స్ రాసేది ఇంగ్లీషే. మిగతా లాంగ్వేజెస్ అన్నీ వెరీ లెస్ నెంబర్ అనమాట. అంటే చూసుకుంటే మనం హిందీ మీడియంలో రాస్తున్న వాళ్ళు ఓన్లీ 40,000. ఈ అవుట్ ఆఫ్ 12.3 lakhsలో హిందీ మీడియం ద్వారా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఓన్లీ 40,000 మంది మాత్రమే. దాని తర్వాత గుజరాత్ మీడియంలో రాసేవాళ్ళు ఒక 16,000 మంది ఉన్నారు. దాని తర్వాత మనకి తమిళ్లో రాసేవాళ్ళు ఒక 15,000 మంది ఉన్నారు. బెంగాలీ మీడియంలో రాసేవాళ్ళు ఒక 8,000 మంది ఉన్నారు. ఇక మిగతా అన్నీ కూడా తక్కువ, వెరీ 1-2,000 ఫ్యూ హండ్రెడ్స్లో రాసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మెజారిటీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తూ ఉన్నారు. అంటే ఏ మీడియం రాసినా కూడా ఫైనల్గా పేపర్స్ ఏమో అందరికీ ఒకటే పేపర్ వస్తుంది, ఒకటే స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి మీడియం వల్ల మనకి అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ లేదు. కాకపోతే వాళ్ళు తెలుగు లోకల్ మీడియంలో చదువుకొని ఉంటే వాళ్ళ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అది ఆ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫైనల్గా కాంపిటీషన్ అనేది అంత ఎక్కువేమీ లేదు. కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్ చూసుకుంటే ఎక్కువేమీ లేదు. ఎవ్రీ ఇయర్ నెంబర్ పెరుగుతూ ఉండొచ్చు, కానీ నెంబర్ని చూసి మనం భయపడక్కర్లా. టాప్ 10-20% వాళ్ళలోనే రియల్ కాంపిటీషన్ అనేది ఉంది. ఎందుకంటే మనకి మార్క్స్ గత సంవత్సరాల్లో ఈ 300కి 99% ఏ మార్క్ వచ్చిందని చూసుకుంటే 150 నుంచి 160 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 99% అండ్ అబవ్ వచ్చింది. అంటే అలా వచ్చిన వాళ్ళ నెంబర్ ఎంత ఉంది అంటే వెరీ ఫ్యూ.
99% అబోవ్ వచ్చిన వాళ్ళు ఈ 12.3 lakhsలో చూసుకుంటే ఫ్యూ థౌజండ్స్ మాత్రమే ఉంటారు. అంటే అవుట్ ఆఫ్ 300 మోర్ దాన్ 50% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 1-2% ఉంటారు అవుట్ ఆఫ్ 12.3 lakhs చూసుకుంటే. మనకి వెరీ లెస్ కాంపిటీషన్ అనమాట. 50% మార్క్స్ వచ్చేవాళ్ళు. అదే మనకి బోర్డ్ ఎగ్జామ్ చూసుకుంటే 90% ఈజీగా తెచ్చేసుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 50% మార్క్స్ కూడా వెరీ గుడ్ మార్క్ అనమాట. చాలామందికి ఏంటంటే నాకు 100 మార్కులే వస్తున్నాయి 300కి, నేను కాంపిటీషన్లో ఉండనేమో అనే ఫీల్తో ఉంటారు. సో అలా భయపడాల్సింది లేదు. జేఈ మెయిన్లో 300కి 100 మార్కులు వచ్చినా కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ మార్క్ అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అండ్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సీట్ ఆల్సో. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో సీట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్ఐటీలే కాదు, ఈ జేఈ మెయిన్ ఎగ్జామ్ మీద సీట్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా డీమ్డ్ యూనివర్సిటీస్, లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ జేఈ మెయిన్ మార్క్స్ని పర్సంటైల్ని తీసుకొని సీట్స్ ఇచ్చేవి కూడా బెటర్ కాలేజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. డెఫినెట్గా మనకి ఎన్ని మార్కులు వచ్చినా క్వాలిఫై అయితే డెఫినెట్గా ఎక్కడో చోట సీట్ రావడానికి అవకాశం ఉంటుంది దాని బేస్ మీద. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.